సరిగా సర్దు. హాయ్ రే నువ్వు వెనకాల నిలబెట్టు. అటగానండి. ఏంట్రా అలాగే చూస్తావు? ఇది అందుకో. అలాగే రఘుబాబు ఇదే మంచి టైము. లోపలంతా యమ్మ ఓసారుగా ఉన్నారు. మంగమ్మ గారిని ఇచ్చి పెళ్లి చేయమని తాతయ్యని అడిగాయి. వెళ్ళు. ఈ ఇంట్లో శుభకార్యం జరిగింది కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నారండి. మన ఇంట్లో కూడా శుభకార్యం జరిగితే ఎంత బాగుంటుంది చెప్పండి. మన ఇల్లు ఇల్లు ఏమిట్రా, అంతా ఒకటైపోయాక ఎట్టగవుద్దండి? ఎర్రబాబు గారు కోడలు గారు రాలేదు కదా, వాళ్ళ మనసులో కష్టం కూడా పోవాలంటే ఈ ఇంటి పిల్ల మన ఇంటి కోడలైంది అనుకోండి. ఏమిట్రా నువ్వు అనేది? అదేనండి, శంకరం గారు అమ్మాయి మంగమ్మ గారు ఉన్నారు కదండి, అట్టాగే మన అనసూయమ్మ గారు అబ్బాయి ప్రకాష్ బాబు ఉన్నాడు, పారిన్లో చదువుతున్నాడు. ప్రకాష్ బాబు గారికి మంగమ్మ గారికి పెళ్లి చేసామనుకోండి, ఈ ఇల్లు ఆ ఇల్లు లక్కలాగా అతుక్కుపోతాయండి. బావా, ఒక పెళ్లిలో విడిపోయాం, ఈ పెళ్లితో పూర్తిగా కలిసిపోయినట్టు అయిపోతుందిగా, ఏమంటావు? నా మనవరాల్ని నా చెల్లెలింట్లోనే ఇచ్చుకుంటున్నావంటే నాకు మాత్రం ఆనందం కాదా బాబా? అయినా శంకరం నువ్వేమంటావయ్యా? మంగన ఎప్పటి నుంచో తెలుసున్న ఫ్యామిలీలో ఇవ్వాలనుకుంటున్నాను మావయ్య. పైగా ప్రకాష్ చదువుకున్నవాడు, నాకేం అభ్యంతరం లేదు. బాబు వెళ్ళి నీ మనసులో మాట చెప్పే బాబు. ఆలోచించక బాబు. ఇప్పుడు ఆలోచిస్తే చేయి దాటిపోతే ఒట్టి మాటలే కదా జరుగుతుంటా. వెళ్ళి బాబు. మావయ్య, ఇన్నేళ్ల తర్వాత ఈ ఇంట్లో పెరుగు అడుగు పెట్టాను. ఈవేళ నా కొడుకు ఈ ఇంటి కల్లుడవుతున్నాడని తెలిసి నా మనసంతా ఆనందంతో నిండిపోయింది మావయ్య. ఇంకే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందాం బావా. వద్దు బావా, నిశ్చితార్థం మనకు అచ్చి రాలేదు. ఏకంగా ముహూర్తమే పెట్టించేద్దాం, ఏమంటావు? అలాగే బావా, నీ ఇష్టం. శుభం. పెళ్లి మాత్రం చాలా ఘనంగా చేద్దాం బావా. సలహా ఇచ్చి ఎంత మంచి పని చేశాను. అవునవును, నువ్వు చేసింది కరెక్ట్. రఘు బాబు, నువ్వు వచ్చిన వేళా విశేషం ఏమిటో గాని అన్ని శుభకార్యాలే జరుగుతున్నాయి. మనవడిగా నువ్వెన్నో చేశావు. తాతయ్యగా నేనే ఏమీ చేయలేదు. చూడు, ఈ ఇంట్లో తర్వాత జరగబోయే పెళ్లి నీదేరా. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు. ఆ అమ్మాయి ఎవరైనా సరే. మీ నాన్న విషయంలో ప్రవర్తించినట్టు నేను ప్రవర్తించను. నీ పెళ్లి నా చేతుల మీదుగా జరిపిస్తాను. అవునరా, అవును. ఇది మీ నాన్న వదిలేసి వెళ్ళిపోయిన గొలుసు. తాతయ్య నీ మెళ్ళో వేయాలన్నావుగా, ఇది నా పెద్ద కొడుకు లేడు. వాడి లేని లోటు లేకుండా అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి బాబు. అవధాని గారు నమస్కారం అండి. అవధాని గారు నమస్కారం. ఏమిటా వెంకటాద్రి, ఏమిటి విశేషాలు? విశేషమేనండి, అయ్యగారు వస్తున్నారు. రామ్మోహన్ రావు గారు వస్తున్నారా? హాయ్. స్వయంగా మా ఇంటికి వస్తున్నారా? హాయ్. ఎంత వైభవం, ఎంత వైభవం! ఆహాహా. అవును, ఈ రోజు తిథేమిటో? తిథుల తర్వాత అండి పెళ్లికి మంచి ముహూర్తం చూడమని చెప్పారండి అయ్యగారు. ఆయనకి భార్య ఉంది కదా, ద్వితీయ ఎలా కుదురుతుందయ్యా? ఎందుకు కదండి మిమ్మల్ని తనేది? పెళ్లి అయ్యగారికి కాదండి, ఆయన గారి మనవరికి. మనవడా? హాయ్ అంటే వీడు అనసమ్మ గారి కొడుకా? హాయ్. వాడు ఫారెన్ లో గౌరవిస్తున్నాడుగా, ఇండియా ఎప్పుడు ల్యాండ్ అయ్యాడు? అవును, పెళ్లి కూతురు ఎవరుట? రాఘవయ్య గారి మనవరాలండి. రాఘవయ్య గారా? హాయ్. ఏ రాఘవయ్య గారు? ఇంకే రాఘవయ్య గారండి, సూర్యదేవర ఈర వెంకట రాఘవయ్య గారండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏంటట పరిగెత్తాడు లూజ్ మోషన్లా? ఒరే, ఏమిట్రా ఇది? ఎర్రబాబు లాంచీలో నాకు చెప్పపాలు కొట్టాడు. మొన్నటికి మొన్న ఆ సుబ్బాదాన్ని నన్ను వెధవాయం చేసి వదిలిపెట్టాడు. ఒరే, మీకు నేను అసలు ఎలా కనిపిస్తున్నాను రా? ఇది నిజమండి బాబు. ఆ. ఇంతకు ముందే రాఘవయ్య గారింట్లో నిశ్చయాలైనాయి. ఏమిటి నిశ్చయం అయిపోయిందా? హాయ్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నీకేమన్నా ఓం మెంటలా? నమః శివాయ, ఓం నమః శివాయ. ఒరే వెంకటాద్రి, అదేమిటి ఆకాశం
కాదు భూమి అంటే నేను నమ్ముతా. ఇదేమిటి భూమి కాదు ఆకాశం అంటే నేను నమ్ముతా. అంతేగాని భూమి ఆకాశాలు రెండు కలుస్తాయట్రా? ఉషు ఏమిటాయి? ఏంటి ఉషు? భూమి ఆకాశాలు రెండు కలుస్తాయా? రామ్మోహన్ రావు గారు రాఘవయ్య గారు కలిసే అవకాశం లేదు. కలవరుగాక కలవరు. ఒకవేళ గ్రహాల అనుకూలించి కలిసిన పెళ్లి పీటల మీదనే పెటాకులవుతుంది. ఏమంటారు? అయ్యా తమరు శుభమా అంటూ పెళ్లి ముహూర్తం పెట్టమని పంపిస్తే శాపనార్థాలు పెడతావా? అయ్యయ్యో, ఒరేయ్, ఒరేయ్, చావు కొట్టకండిరా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అమ్మో, తల బద్దలైపోయింది రా నాయనా. ఆపండ్రా, చచ్చిపోతారు. ఓం నమః శివాయ, అంటావు. రావే, చచ్చి అవదాని సరే. సైకిల్ చేసినా అర్థం చేసుకోవాలా. సావు దెబ్బలు తిన్నాం. అయ్యో. రావు కాలం. ఓం నమ శివాయ. అయ్యయ్యో అమ్మా. ఒరే రామావధాని, అందరి జాతకాలు చూస్తావు కదరా? అమ్మా, నీ జాతకం చూసుకోలేదే. అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు? పంచాంగం మాడదేవుడు అరుగు. నీ పంచాంగాలు మొత్తం అమ్మో అమ్మా. ఏ మాధవి, ఏంటి? ప్రియా వాళ్ళ ఇంట్లో ఇవ్వలేదుగా? లేదే. నేను ఇంకా రాలేను గానీ మీరు వెళ్ళి చేయండి. అలాగే. ఏంట్రా? నీకు పెళ్ళంట. పెళ్ళి నాకు కాదు, అమ్మమ్మకి తాతయ్యకి. కాదు నీకేనంట. ఫారెన్ నుంచి వచ్చాడే అంశుయాంటి కొడుకు ఆ ప్రకాష్ కి నీకు పెళ్ళంట. అమ్మ చెప్పింది. రఘు ఎక్కడా? ఏ రఘు, విన్నావా ఈ న్యూస్? ఫారెన్ లో చదువుతున్నాడే అనుసి ఆంటీ కొడుకు ఆ ప్రకాష్ కి నాకు పెళ్ళంట. హౌ ఫన్నీ ఇట్ ఇస్. ఇందులో ఫన్నే ఉంది. కాక మరేంటి, అతను ఎవరో ఎలా ఉంటాడో తెలీదు. అసలు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలంటే పరిచయం ఉండాలి, ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండాలి. లేకపోతే మనలాగా ఒకరినొకరు ప్రేమించుకునైనా ఉండాలి. ఎందుకు నవ్వుతున్నావు? మనం ప్రేమించుకున్నాం అంటుంటేను. అదేంటి అలా అన్నావు? లేకపోతే మనిద్దరం ప్రేమించుకోవడం ఏంటి? కొత్త విషయం చెప్తున్నావు. సర్లే నాయనా, వచ్చినప్పటి నుండి ఏదో రకంగా నన్ను ఏడిపిస్తూనే ఉన్నా. ఇక ఆపు, ఇది లైఫ్కి సంబంధించిన విషయం. పెద్దవాళ్ళకి మన ప్రేమ సంగతి చెప్దాం రా. అందరితో ఉన్నట్టే నీతోనూ చనువుగా ఉన్నాను. వరసైందానమని ఇంకాస్త క్లోజ్గా ఉన్నాను. అంత మాత్రాన అదే ప్రేమను అపార్థం చేసుకుంటేలా? అవును, అపార్థం చేసుకున్నాను. పిచ్చిదాన్ని. నీతో గొడవపడి ఓడిపోయినప్పుడల్లా బావ చేతిలో ఓడిపోయిన మరదల్ని అనుకున్నా. అందరి ఫోటోలు తీసి నా ఒక్కదాని ఫోటో తీయకుండా ఏడిపిస్తే బావ గుండెల్లోనే ఉన్నాను కదా, ఇంకేంటి అని సరిపెట్టుకున్నా. సైకిల్ పందెలో నువ్వు గెలిచి ఓడిపోయానని చెప్పినప్పుడు నేను ప్రేమలో గెలిచానని మురిసిపోయాను. కానీ ఇప్పుడు తెలిసింది నాకు, నేను ఓడిపోయింది సైకిల్ పందెలో కాదు, నీ ప్రేమను గెలుచుకోవడంలోనని. రఘు, ఒక్కసారి నా కళ్ళలోకి చూసి చెప్పు, ఇన్ని రోజుల మన పరిచయంలో ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంట అయినా, ఏ ఒక్క క్షణంలోనైనా నన్ను ప్రేమించానని నువ్వు అనుకోలేదా? లేదు.